పీఎస్సీ సమావేశంలో 3 తీర్మానాలకు ఆమోదం. 100 రోజుల్లో 6 గ్యారంటీల అమలుకు నిర్ణయం. తెలంగాణ నుంచి సోనియా పోటీ చేయాలి. ఖర్గేకు లేఖ రాస్తామన్న షబ్బీర్ అలీ. ఎల్ఎన్టీ ప్రతినిధులతో ఉత్తమ్ భేటీ. నాసిరకం పనులు చేశారంటూ ఆగ్రహం. అన్నపూర్ణ స్టూడియో దగ్గర గొడవపై కేసు నమోదు. ఆర్టీసీ బస్సు అద్దాల ధ్వంసంపై సజ్జనార్ సిరి. లోక్సభ నుంచి 33 మంది ఎంపీలు సస్పెన్షన్. సెషన్ ముగిసే వరకు ప్రతిపక్ష సభ్యులపై వేటు. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లోక్సభ నుంచి 34 మంది ప్రతిపక్ష ఎంపీలపై సస్పెన్షన్ వేటు పడింది. కాంగ్రెస్ సభాపక్ష నేత అధీర్ రంజన్ సహా 34 మంది సస్పెన్షన్ పడింది. ఈ శీతాకాల సమావేశాల వరకు సస్పెండ్ చేస్తూ లోక్సభ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లోక్సభ నుంచి 34 మంది ప్రతిపక్ష ఎంపీలపై సస్పెన్షన్ వేటు పడింది. కాంగ్రెస్ సభాపక్ష నేత అధీర్ రంజన్ సహా 34 మంది సస్పెన్షన్ పడింది. ఈ శీతాకాల సమావేశాల వరకు సస్పెండ్ చేస్తూ లోక్సభ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో అనూహ్య పరిణామం జరిగింది. ఏకంగా 33 మంది లోక్సభ ఎంపీలపై సస్పెన్షన్ వేటు పడింది. కాంగ్రెస్ లోక్సభ పక్ష నేత అధీర్ రంజన్ చౌదరి సహా 30 మంది విపక్ష ఎంపీలను శీతాకాలం సమావేశాలు ముగిసేదాకా సస్పెండ్ చేస్తూ సభాపతి నిర్ణయం తీసుకున్నారు. ప్రీ విలేజెస్ కమిటీ నివేదిక వచ్చే వరకు ముగ్గురిని సస్పెండ్ చేశారు. మరోవైపు ఇటీవలే పార్లమెంట్లో సంభవించిన భద్రతా వైఫల్యంపై విపక్షాల నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం కూడా అదే పరిస్థితి ఉండడం వల్ల లోక్సభను మంగళవారానికి వాయిదా వేశారు స్పీకర్. సస్పెండ్ అయిన సభ్యుల్లో డీఎంకే ఎంపీ ఆర్ బాలు, దయానిధి మారన్, టీఎంసీ ఎంపీ సౌగత్ రాయ్ కూడా ఉన్నారు. ఇందులో ముగ్గురు ఎంపీలకే జయకుమార్, విజయ్ వసంత్, అబ్దుల్ ఖలీక్ను లోక్సభ ఘటనకు సంబంధించి ప్రీ విలేజెస్ కమిటీ నివేదిక వచ్చే వరకు సస్పెండ్ చేయగా మిగతా వారిని శీతాకాల సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేశారు.
మేడిగడ్డ బ్యారేజీల లోపలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి ఉత్తమ్. ఇంత పెద్ద ప్రాజెక్టులో నాణ్యత లేకుండా నాసిరకంగా పనులు ఎలా చేశారని ఎల్ఎన్టీ కంపెనీ ప్రతినిధులను ప్రశ్నించారు. మేడిగడ్డ బ్యారేజీ లోపలపై సమీక్ష నిర్వహించిన ఉత్తమ్ ప్రజల సొమ్మును వృధా చేయాలనుకుంటే చూస్తూ ఊరుకోమన్నారు. కంపెనీ ప్రమేయం లేదని లెటర్ ఇచ్చి తప్పుకుంటే కుదరదని హెచ్చరించారు. ఈ సమావేశానికి కంపెనీ ప్రతినిధులతో పాటు ఎల్ఎన్టీ డైరెక్టర్ ఎస్వి దేశాయ్ కూడా హాజరయ్యారు. త్వరలో తెలంగాణ మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. మళ్లీ విస్తరణలో తమకు అవకాశం వస్తుందని పలువురు నేతలు ఎదురుచూస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీ వెళ్లి పార్టీ అగ్రనేతలతో సమావేశం కానున్నారు. మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవుల భర్తీపైన హైకమాండ్తో చర్చించనున్నారని సమాచారం. త్వరలో లోక్సభ ఎన్నికలు జరగనుండటంతో ముందుగా పదవుల పంపిణీ ద్వారా పార్టీలో జోష్ తేవాలని భావిస్తున్నారు. లోక్సభ అభ్యర్థుల విషయంలోనూ ఇప్పటికే ఒక జాబితా సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. మంత్రివర్గ విస్తరణలో గ్రేటర్ హైదరాబాద్కే తొలి ప్రాధాన్యం ఇస్తారని సమాచారం. హైదరాబాద్ నగరంలోని నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్ అభ్యర్థులు ఎవరూ ఎన్నికల్లో గెలవలేదు. అయినప్పటికీ నాంపల్లిలో పరాజయం పొందిన ఫిరోజ్ ఖాన్ మైనార్టీ కోటాలో పోటీలో ఉన్నారు. నిజామాబాద్ అర్బన్ స్థానంలో ఓటమి చెందిన షబీర్ అలీకి మంత్రి పదవి ఓకే అయితే ఫిరోజ్ ఖాన్ అవకాశాలు ఉండవని సమాచారం. మల్కాజ్గిరి నుంచి ఓడిపోయిన మైనంపల్లి హనుమంతరావు మంత్రి పదవి ఆశిస్తున్నారు. అయితే ఆయనను మల్కాజ్గిరి లోక్సభ స్థానం నుంచి బరిలోకి దింపాలనే ఆలోచన ఉన్నట్లు పార్టీలో ప్రచారం సాగుతోంది. అంజన్ కుమార్ యాదవ్, మధు యాష్కిలు కూడా ఎన్నికల్లో ఓడిపోయిన వారి పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి. షబీర్ అలీ, అంజన్ కుమార్లను మంత్రులుగా అవకాశం ఇచ్చి ఎమ్మెల్సీలుగా ఎంపిక చేస్తారని వారి అనుచరులు చెబుతున్నారు. ఆదిలాబాద్ నుంచి గడ్డం వినోద్, వివేక్ సోదరుల మధ్య మంత్రి పదవికి పోటీ ఉంది. ఇద్దరు ఢిల్లీలో అగ్రనేతలకు కలిసినట్లుగా తెలుస్తోంది. తనకు అవకాశం ఇస్తారని వివేక్ ధీమాతో ఉన్నారు. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మధుమోహన్ రావు కూడా ప్రయత్నిస్తున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి పేరు పరిశీలనలో ఉంది. అదే సమయంలో కీలకమైన హోంశాఖ ఎవరికైనా అప్పగిస్తారా లేక సీఎం వద్దనే ఉంచుకుంటారనే చర్చ కూడా సాగుతోంది. ఇటీవల ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థులకు ఏడాది పాటు ఏ పదవి ఇవ్వకూడదని పార్టీ యోచిస్తున్నట్లు కూడా మరోపక్క ప్రచారం జరుగుతోంది. దాన్ని అమలు చేస్తే మాత్రం ఓటమి చెందిన వారికి మంత్రి పదవులు దక్కే అవకాశం లేదని పార్టీ నేతలు చెబుతున్నారు. యువగలం పాదయాత్రకు నేటితో తెరపడనుంది. పాదయాత్ర ముగింపు రోజైన నేడు చంద్రబాబు, సతీమణి నారా భువనేశ్వరి, నందమూరి కుటుంబ సభ్యులు లోకేష్తో జత కలిశారు. అడుగులో అడుగేస్తూ ముందుకు సాగారు. లోకేష్లో మరింత జోష్ పెంచారు. చిత్తూరు జిల్లా కుప్పంలో ఏడాది జనవరి 27న ప్రారంభమైన యువగలం పాదయాత్ర 226వ రోజైన ఈ రోజుతో ముగియనుంది. చివరి రోజైన గాజువాక నియోజకవర్గం CWC1 క్యాంప్ సైట్ నుండి యాత్ర ప్రారంభం కాగా సాయంత్రం ఆగనంపూడి వద్ద ముగియనుంది. పార్టీ అధినేత చంద్రబాబు తన వస్తున్న మీకోసం పాదయాత్రను కూడా ఆగనంపూడి వద్ద ముగించారు. యువగలం జైత్రయాత్ర పేరుతో ఈ నెల 20న విజయనగరం జిల్లా భోగాపురం మండలం పొల్లిపల్లి వద్ద విజయోత్సవ సభ నిర్వహించనుంది పార్టీ. మొత్తం 97 నియోజకవర్గాల్ని కవర్ చేస్తూ 3132 కిలోమీటర్ల మేర లోకేష్ పాదయాత్ర చేశారు. ఆయా జిల్లాల్లోని ప్రజలు లోకేష్ బ్రహ్మరథం పట్టారు. సమస్యల్ని విన్నవించుకున్నారు.
ఉమ్మడి జిల్లాల వారీగా చిత్తూరులోని 14 నియోజకవర్గాల్లో 57.7 కిలోమీటర్ల మేర సాగిన యువగలం పాదయాత్ర 45 రోజుల పాటు సాగగా అనంతపురం జిల్లాలోని 9 నియోజకవర్గాల్లో 303 కిలోమీటర్ల మేర పాదయాత్ర 23 రోజుల పాటు నడిచింది. కర్నూలులో 14 నియోజకవర్గాల్లో 40 రోజుల పాటు 507 కిలోమీటర్ల మేర కొనసాగగా కడపలో 7 నియోజకవర్గాలు గుండా 16 రోజులు 200 కిలోమీటర్ల మేర సాగింది. నెల్లూరులో 31 రోజుల పాటు 459 కిలోమీటర్లు, ప్రకాశం జిల్లాలో 17 రోజుల పాటు 220 కిలోమీటర్ల మేర యాత్రను సాగించారు. లోకేష్ గుంటూరు జిల్లాలోని 7 నియోజకవర్గాలను కవర్ చేస్తూ 16 రోజుల పాటు నిర్వహించారు. 236 కిలోమీటర్ల మేర నడిచారు. కృష్ణా జిల్లాలోని 6 నియోజకవర్గాలను 8 రోజుల్లో చుట్టి వచ్చారు. 113 కిలోమీటర్ల మేర నడిచారు. ఉభయ గోదావరి జిల్లాలోని 17 నియోజకవర్గాలను 23 రోజుల పాటు యాత్రను కొనసాగించారు. 404 కిలోమీటర్ల మేర నడిచారు. విశాఖపట్నం జిల్లాలోని 5 నియోజకవర్గాలను 7 రోజుల్లో 113 కిలోమీటర్లు సాగించి యాత్రను చివరి అంశానికి తీసుకొచ్చారు లోకేష్. ఎక్కడికక్కడ జాతరలా సాగిన ఈ యువగలం పాదయాత్ర పార్టీకి ఒక చరిత్రాత్మక ఘట్టంగా పేర్కొనవచ్చు. వివిధ రకాల నృత్యాలు, గరగలు, డప్పుల చప్పుళ్లు మోత మోగించగా బాణసంచా కల్పులతో పాదయాత్ర సాగిన ప్రాంతాలు దద్దరిల్లాయి. ఇక చివరి ఘట్టానికి వేదికైన స్టీల్ ప్లాంట్ ప్రాంతం మోత మోగనుంది. యాత్రపురంగా ప్రజలు బ్రహ్మరథమైతే పట్టారు. రోడ్ల వెంట బారులు తీరి గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. యువనేతకు సంఘీభావంగా వివిధ స్లోగన్స్తో ప్లే కార్డులు చేతబొట్టి వెంట నడిచారు. చారిత్రక ఘట్టానికి గుర్తుగా సాయంత్రం శివాజీనగర్లో పార్టీ అధినేతలు, అభిమానులు, కార్యకర్తల సమక్షంలో పైలాన్ను ఆవిష్కరించనున్నారు యువనేత లోకేష్. అయితే లోకేష్ యువగలం పాదయాత్ర పార్టీకి ఎంత మైలేజీ తీసుకొస్తుందో, 226 రోజుల నడక ప్రయాణం రానున్న ఎన్నికల్లో పార్టీకి ఏ మేరకు విజయం చేకూరుస్తుందో వేచి చూడాలి. పేదవాడికి ఆరోగ్యశ్రీని మరింత చేరువ చేసే ఉద్దేశంతోనే అవగాహన కార్యక్రమం ప్రారంభిస్తున్నామని సీఎం జగన్ అన్నారు. పేద ప్రజలకు ఆరోగ్యశ్రీ ఓ వరమని, అందుకే దాని పరిమితిని 25 లక్షలకు పెంచుతున్నట్లు తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పేదవాడికి ఖరీదైన వైద్యం అందిస్తున్నామన్నారు. వైద్యం కోసం ఖర్చు 1000 దాటితే ఆరోగ్యశ్రీ కిందకు వస్తుందని తెలిపారు. ఆరోగ్యశ్రీ చికిత్సల సంఖ్యను పెంచామని, రాష్ట్ర వ్యాప్తంగా 2513 ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తున్నామని చెప్పారు. ఏ పేదవాడు వైద్యం కోసం అప్పులు చేయకూడదని సీఎం జగన్ అన్నారు. ఇంటికి కొత్త ఆరోగ్యశ్రీ కార్డు తీసుకొని పోవడం, ఆరోగ్యశ్రీ కార్డును వారికి ఇవ్వడం, ఇచ్చిన తర్వాత ఆ ఆరోగ్యశ్రీ సేవలు ఉచితంగా ఎలా పొందగలం అనే వివరాలన్నీ కూడా చెప్పడం, ఆ ఇంట్లో కనీసం ఒకరి ఫోన్లో అయిన ఆరోగ్యశ్రీ యాప్ను సైతం ఆ ఆరోగ్యశ్రీ యాప్ను రిజిస్ట్రేషన్ చేయించడం, ఇవన్నీ కూడా చేయించడం కోసం స్టార్ట్ అవుతా ఉంది. దీని తర్వాత ప్రతి వారం మండలానికి 4 గ్రామాల చొప్పున ప్రతి వారం లాంచ్ అవుతాయి. ఒకసారి లాంచ్ చేసిన తర్వాత అక్కడ యాక్టివిటీ స్టార్ట్ అవుతుంది. ఏఎన్ఎంలు, సిహెచ్ఓలు ఇద్దరు కూడా 2 టీమ్స్ కింద తయారై, ఒక టీంలో కొంతమంది ఆశా వర్కర్లు, కొంతమంది వాలంటీర్లు, ప్రజాప్రతినిధులు, ఇంకా ప్రతి ఇంట్లోనూ కూడా వాళ్ళు కూర్చొని ప్రతి ఇంట్లోనూ కూడా వాళ్ళ కుటుంబానికి ఆరోగ్యశ్రీ యాప్ను వాళ్ళ ఫోన్లో డౌన్లోడ్ చేయించడం, ఆరోగ్యశ్రీ సేవలు ఎలా పొందగలుగుతాం, ఎలా ఉపయోగపడతాయి, అప్పుల పాలు కాకుండా ఆరోగ్యశ్రీ సేవలు ఎలా అందుబాటులోకి తీసుకొని రాగలుగుతాం అనే వివరాలను సుదీర్ఘంగా ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత నెక్స్ట్ కుటుంబానికి కూడా పోతారు. నెల్లూరు జిల్లా పొదలకూరులో భారత్ మైకా మైన్స్లో వైసీపీ నేతలు 3 వారాలుగా అక్రమ మైనింగ్ చేస్తున్నారని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు.
రోజుకు 2000 టన్నుల క్వార్టన్స్ దోపిడీ చేస్తున్నారన్నారు. అక్రమ మైనింగ్ను ఆపాలని కోర్టు ఆదేశించినా పట్టించుకోవడం లేదని సోమిరెడ్డి ధ్వజమెత్తారు. మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి నియోజకవర్గంలో మైనింగ్ అక్రమాలకు అడ్డు లేకుండా పోతుందని అన్నారు. అక్రమ మైనింగ్ను ఆపాలంటూ పొదలకూరులో శాంతియుతంగా నిరసన చేపట్టారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం నెల్లూరు నుంచి మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. నెల్లూరు జిల్లాలో రోజు రోజుకి రాజకీయాలు హాట్ గా నడుస్తుంటాయని చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా కూడా సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి, అదేవిధంగా ప్రస్తుత వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి ప్రతిరోజు వారు జరుగుతున్న పరిస్థితి ఉంటుంది. అయితే గత టీడీపీ ప్రభుత్వంలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేసిన అవినీతిని ప్రస్తుత ప్రభుత్వం అధికార పార్టీ వైసీపీ నాయకులు బయట పెడుతున్న పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం అధికార పార్టీలో ఉన్న నాయకులు చేసే తప్పులు, చేసే కుంభకోణాలను కూడా టీడీపీ నాయకులు ఎప్పటికప్పుడు కూడా బయట పెడుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కూడా సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి కాకాని గోవర్ధన్ రెడ్డి సొంత గ్రామం తోడేరు, అదేవిధంగా పొదలకూరు మండలాలకు సంబంధించి వరదాయపాలెం గ్రామాలకు సంబంధించి కూడా అవినీతి భారీగా జరుగుతున్న పరిస్థితి ఉంది. అయితే అక్రమంగా కూడా మైనింగ్ మాఫియా ఈ రోజు పెరుగుతున్న పరిస్థితి ఉందని కూడా టీడీపీ నాయకులు ఎప్పటికప్పుడుకి చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ అవినీతిని అరికట్టాలని కూడా ఎన్నో పలుమార్లు కూడా టీడీపీ నాయకులు జిల్లా అధికారులను అయితే కలిసిన పరిస్థితి ఉంది. అయినా కూడా ఉపయోగం లేని పరిస్థితుల్లో గత 2 రోజుల నుంచి కూడా మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న మైనింగ్ మాఫియా వద్దకైతే వెళ్లిన పరిస్థితి ఉంది. దాదాపుగా 2 రోజుల నుంచి ఈ మైనింగ్ ను ఆపాలంటూ కూడా రాత్రి అదేవిధంగా పగలు కూడా అక్కడే ఉంటూ ధర్నా చేస్తున్న పరిస్థితి, శాంతియుతంగా ధర్నా చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికి కూడా అధికారులు అయితే స్పందించలేదని టీడీపీ నాయకులు అయితే ఓవైపు చెప్తున్నారు. అయితే ఈ రోజు ఉదయం కూడా టీడీపీ జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్, ఆయనతో పాటు కూడా ముఖ్య టీడీపీ నేతలు సోమవారం కలెక్టరేట్ లో జరుగుతున్న స్పందన కార్యక్రమంలో జేసీని అయితే కలిసి అర్జీ ఇచ్చిన పరిస్థితి ఉంది. అయితే ఈ అవినీతిని అరికడతారా లేదా అని ఓవైపు టీడీపీ నాయకులు అధికారులను ప్రశ్నిస్తుంటే, మరోవైపు అధికారులు ఎక్కడా కూడా మైనింగ్ మాఫియా జరగట్లేదు, అనుమతులతోనే మైనింగ్ జరుగుతుందని కూడా జిల్లా అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి ఉందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి కూడా ఒకరిపై ఒకరు వాదోపవాదనలు చేసుకుంటూ నాయకులు టీడీపీ మీద వైసీపీ మీద టీడీపీ ఆ వాదనలు జరుపుకోవడం వల్ల ప్రజలకైతే రాజకీయ పార్టీలపై నమ్మకం పోతుందని కూడా ప్రజలైతే ఓ పక్క చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఏదేమైనప్పటికీ కూడా గత 2 రోజుల నుంచి మైనింగ్ మాఫియాను ఆపాలంటూ మాజీ మంత్రి అక్కడ చేస్తున్న శాంతియుత ధర్నాని అధికారులు ఏ విధంగా చేస్తారో వేచి చూడాల్సిన పరిస్థితి నెల్లూరు జిల్లాలో నెలకొందని చెప్పుకోవచ్చు. కెమెరామ్యాన్ వెంకీతో రిపోర్టర్ సునీల్, స్వతంత్ర టీవీ, నెల్లూరు నుండి. రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ బాధ్యతలు చేపట్టారు. సచివాలయంలో 5 అంతస్తులో ఉన్న కార్యాలయంలో కుటుంబ సభ్యులతో ప్రత్యేక పూజలు చేసి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు. అనంతరం మంత్రికి ఆర్టీసీ ఎండీ సజ్జనార్ శుభాకాంక్షలు తెలియజేశారు. వంద రోజుల్లో కాంగ్రెస్ మేనిఫెస్టోలోని 6 గ్యారంటీలను అమలు చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. మంత్రి అయ్యాక తొలిసారి సొంత జిల్లాకు వెళ్లిన కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. మైసమ్మ దేవాలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. 10 ఏళ్ల తర్వాత అసలైన తెలంగాణ వచ్చిందని అన్నారు. ప్రచారంలో చెప్పిన విధంగానే ఉమ్మడి నల్గొండలో 11 స్థానాలు గెలుచుకుని చూపించామని స్పష్టం చేశారు. నల్గొండ జిల్లాలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి చూపిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. తెలంగాణ వచ్చిన నిజమైన తెలంగాణ వచ్చింది డిసెంబర్ 3వ తారీఖు రోజే. ఆ కార్యక్రమాలన్నీ కూడా మేము ఇచ్చిన 6 గ్యారెంటీలు ఏందో ఏ విధంగా చేస్తామో మీరే చూస్తారు. చెప్పిన ప్రకారం 100 రోజుల్లోపు 6 గ్యారెంటీలను అమలు చేసి తెలంగాణ ప్రజలకు నిజమైన తెలంగాణ, నిజమైన ఇంద్రమ్మ రాజ్యం చేయని కూడా ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. అవన్నీ కూడా ముఖ్యమంత్రి గారితో చర్చించి, ముఖ్యంగా నల్గొండ జిల్లాకు సంబంధించిన పెండింగ్ ప్రాజెక్టు కానీ అవన్నీ పూర్తి చేసే బాధ్యత మా శాసనసభ్యులతో పాటు మీ అందరం కూడా తీసుకొని 2 మంత్రులు, సీనియర్ మంత్రులు ఉన్నాం. ముఖ్యమైన శాఖలన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి. తప్పకుండా నల్గొండ జిల్లాని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడం నా లక్ష్యం. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. వివేక పిఏ ఫిర్యాదుతో సునీతారెడ్డి, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి, సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ పై పులివెందుల పోలీసులు కేసు నమోదు చేశారు. వివేక పిఏ ఫిర్యాదుతో వారిపై కేసు నమోదు చేశారు. విచారణ సమయంలో ఎస్పీ రామ్ సింగ్ వేధించాడని 2021 ఫిబ్రవరిలో పులివెందుల కోర్టులో పిఏ కృష్ణారెడ్డి పిటిషన్ వేశారు. సునీత, రాజశేఖర్ రెడ్డి కూడా సిబిఐ చెప్పినట్లు నడుచుకోవాలని బెదిరించారని పిటిషన్ వేశారు. మావోయిస్టుల కాల్పులో వీరమరణం పొందిన జవాన్ ఎస్ఐ సుధాకర్ రెడ్డి మృతదేహం స్వగ్రామానికి చేరుకోనుంది. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
మృతదేహం కోసం తల్లిదండ్రులు భార్య పిల్లలు ఎదురు చూస్తున్నారు. నంద్యాల జిల్లా కోవెలకుంట్ల మండలం ఎలుగటూరుకు చెందిన సిఆర్పీఎఫ్ జవాన్ సుధాకర్ రెడ్డి ఛత్తీస్గఢ్లో జరిగిన మావోయిస్టుల ఎదురు కాల్పులో మృతి చెందారు. దీంతో సుధాకర్ రెడ్డి స్వగ్రామం వెలుగటూరులో విషాద ఛాయలు అలుముకున్నాయి. వీర జవాన్ అంత్యక్రియలకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. వీర జవాన్ అంత్యక్రియలకు గ్రామస్తులతో పాటు పలువురు ప్రముఖులు హాజరై కన్నీటి వీడ్కోలు తెలపనున్నారు. అప్పుడు సిఆర్పిఎఫ్ లో జాయిన్ అయినాడు. ఇట్స్ ఆల్మోస్ట్ 32 years ఇప్పుడు. సో ఎప్పుడు మాతో ఇంట్లో లేడు, ఎప్పుడు బెటాలియన్ అని ఇక్కడ అక్కడ తిరుగుతూ ఉన్నాడు. సో మాతో పాటు ఎప్పుడు టైం స్పెండ్ చేయలేదు. సో మా నాన్నమ్మ మా అబ్బా వీళ్ళే మాకుండేది. ఇప్పుడు మేము ఊర్లో ఉంటాము. సో మాకు ఏదైనా న్యాయం చేయాలి. మా డాడీ 18 years అప్పుడు సిఆర్పిఎఫ్ లో జాయిన్ అయినాడు. ఇట్స్ ఆల్మోస్ట్ 32 years ఇప్పుడు. ఈరోజు మా గ్రామానికి చాలా దుర్దినము. ఎందుకంటే నాకు బంధువు ప్లస్ ఒక స్నేహితుని మాదిరి గత 52 సంవత్సరాల నుంచి కూడా నాకు సుధాకర్ రెడ్డి గారితో పరిచయాలు ఉన్నాయి. యాజ్ సర్పంచ్గా కూడా మా గ్రామం తరఫున ఈ రోజు మాకు ఎంతో బాధాకరమైన రోజు. ఎందుకంటే ఒక మంచి వ్యక్తి, సౌమ్యుడు, డ్యూటీ అంటే ప్రాణం ఇచ్చే వ్యక్తి, డ్యూటీ అంటే అహర్నిశలు భార్య పిల్లలకు కూడా దూరంగా ఉంటూ దేశం కోసం తన ప్రాణాలను సైతం కూడా ఈరోజు లెక్క చేయకుండా ఈరోజు అతను నక్సల్స్తో జరిగిన కాల్పులలో ఆయన మరణించడం జరిగింది. ఈ విషయము మేము ఎందుకంటే మా గ్రామ ప్రజలందరం కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే కోట్లాది మంది ప్రజల కోసం ఆయన తృణప్రాయంగా తన ప్రాణాలు అర్పించి ఈ దేశం గర్వించదగ్గ బిడ్డగా ఆయన ముద్ర వేసుకున్నాడు. ఈ వెలుగటూరు గ్రామం ఉన్నంత వరకు కూడా సుధాకర్ రెడ్డి మా అందరి వెలుగటూరు గ్రామ ప్రజలందరి హృదయాల్లో కూడా నిలిచి ఉండాలని చెప్పేందుకు నేను ఎంత కూడా గర్వపడుతున్నాను. ఈరోజు